Hi friends, welcome to Rapid Review. Here is the review of the film Kuiko, starring Yogi Babu and Vidarth. రీసెంట్ గానే రిలీజ్ అయిన ఈ తమిళ్ మూవీని ఇప్పుడు తెలుగులోకి కూడా డబ్ చేసి నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ చేశారు. 1 hour 50 minutes రన్ టైమ్ తో ఈ మూవీ స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీ ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏం లేదు. మరి ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం. ముందుగా మెయిన్ ప్లాట్ చెప్పాలి అంటే, ఊరిలో ఉన్న తన తల్లి చనిపోయింది అని సౌదీలో ఉండే యోగి బాబు ఇండియాకి వస్తాడు. తన అమ్మ చావుని చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తాడు. అదే ఊరికి అనుకోకుండా ఇరుగపాత్ర మూవీ ఫేమ్ అయిన విదార్థ్ వస్తాడు. విదార్థ్ ఎవరు, ఆ ఊరికి ఎందుకు రావాల్సి వచ్చింది, యోగి బాబు తన అమ్మ కోసం ఏం చేశాడు అనేదే మిగిలిన కథ. ప్లస్ పాయింట్స్: యోగి బాబు విదార్థుల యాక్టింగ్ బాగుంది. అలానే అక్కడక్కడ కొన్ని కామెడీ సీన్స్ బాగున్నాయి. అక్కడక్కడ బీజిఎం బాగుంది. సినిమా మొదట్లో వచ్చే సీన్స్ ఇంట్రెస్టింగ్ గానే అనిపించాయి. అలానే యోగి బాబు మదర్ సెంటిమెంట్ సీన్స్ కూడా బాగానే వర్కౌట్ అయ్యాయి. కొన్ని చోట్ల డ్రామా బాగుంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సినిమాటోగ్రఫీ బాగుంది. మైనస్ పాయింట్స్: సినిమా కథే పెద్ద మైనస్. అసలు కథలో ఒక మెయిన్ పాయింట్ కానీ కథా బలం కానీ ఏముండదు. లేవగానే ఈ రోజు ఏ సీన్ తీయాలి అనిపిస్తే ఆ సీన్ తీసినట్లుగా అనిపిస్తుంది. స్టార్ట్ అయినప్పుడు పడటం మొదలు పెట్టిన సినిమా ఎక్కడా లేవదు. ఇష్టం వచ్చినట్లు క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేయడం, ఏదో ఒక పాయింట్ లో వాటిని కలపటం. ఆ క్యారెక్టర్స్ కి సరైన మీనింగ్ ఉండదు, సరైన స్క్రీన్ ప్లే ఉండదు. ఏది మెయిన్ స్టోరీ అనేది అస్సలు అర్థం కాదు. కథే వరస్ట్ అనుకుంటే ప్రొసీడింగ్స్ ఇంకా వరస్ట్. బోలెడు అన్నెసెసరీ సీన్స్, వీక్ క్లైమాక్స్. సో ఫైనల్ గా ఏం చెప్పొచ్చు అంటే, ఈ సినిమా తీయడం ఒక పెద్ద మైనస్ అయితే చూడటం మనకు మైనస్. ఈ సినిమా థియేటర్స్ లో చూసిన వారికి దండం పెట్టొచ్చు. ఈ సినిమా మిస్ అయినా ఫీల్ అవ్వాల్సిన పని లేదు. ఎంత దరిద్రంగా ఉన్నా ఏం పర్లేదు అనుకునేవారు మాత్రమే ఈ సినిమా చూడండి, లేదంటే లైట్ తీసుకోండి. ఈ సినిమాకు మనమిచ్చే రేటింగ్ 4/10. మరి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.